భక్తిపరులైన వారు, నిజంగా నీతిమంతులైన వారు ఆ జ్ఞానుల్లాగా ఉంటారు. ఆ జ్ఞానులంట తూర్పు దేశం నుండి బయలుదేరి సుమారుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ నక్షత్రమును చూచి ప్రయాణం చేస్తూ యేసయ్య దగ్గరికి వచ్చి వారు కానుకలు సమర్పించారంట. వాళ్ళు ఖాళీ చేతులతో రాలేదండి. వారెవరంట? అమ్మా, అజ్ఞానుల జ్ఞానుల? జ్ఞానులు విలువైన కానుకలు సమర్పించారు. ఈ రోజున అజ్ఞానులు విలువైన కానుకలు ఇవ్వలేకపోతున్నారు దేవునికి. దేవుని దగ్గరికి వచ్చేవారికి 10 రూపాయలు జాలే, 20 రూపాయలు జాలే. విలువైన కానుక అది నీ దృష్టికి విలువైందేమో, దేవుని దృష్టికి విలువైంది కాదు. కయ్యను అట్లే సమర్పించాడు, కొంచెమే. దేవుడు అతన్ని అంగీకరించలేదంట, అతని కానుకను కూడా అంగీకరించలేదంట. నువ్వు ఇంట్లో ఎంత దాచుకున్నావో అందులోంచి శ్రేష్టమైన కానుకను తీసి సమర్పించలేవా దేవునికి? హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించెను అని రాయబడింది. శ్రేష్టమైన అర్పణ ఎందుకు అర్పించాలి? దేవుని కానుక ఎందుకు ఇవ్వాలనంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇచ్చుట ధన్యమా, పుచ్చుకొనుట ధన్యమా? ఇస్తే దీవెన అని వాక్యంలో రాయబడింది. నువ్వు కొంచెముగా ఇస్తే కొంచెముగా పంట కోస్తావు. అది నువ్వు అధికంగా విత్తితే, అధికంగా దేవునికి ఇస్తే అధికంగా పంట కోస్తావు. చాలామందికి ఎట్లానంటే కొంచెమే ఇద్దాం అని కొంచెం ఇస్తారు, ఇంకా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రభువా మమ్మల్ని విస్తారంగా దీవించయ్యా. నువ్వు విత్తిందంతా, నువ్వు సమర్పించిందంతా కొంచెం, కానీ నీకు కావాల్సిందంతా విస్తారంగా దయచేయి ప్రభువా. నాకు చాలా ఇవ్వు ప్రభువా. నన్ను నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచు ప్రభువా.